వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. నేను మీ పూర్ణచందర్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనకి ఈసీఎల్ కాప్రా దగ్గర మంచి డూప్లెక్స్ హౌస్ అనేది వచ్చింది. ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ డూప్లెక్స్ హౌస్ అండి. రీసెంట్ కన్స్ట్రక్షన్ చేసి ఇప్పుడు మనకి సేల్ అనేది పెట్టిరు. సో దీని సైజులు వచ్చి చూసుకుంటే మనకి 160 గజాలలో మనకి ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసిరు. 160 స్క్వేర్ యార్డ్స్. టోటల్ గా దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 3200 ఎస్ఎఫ్టీలో మనకి ఇది ఉంది. సో గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ మరియు మీద కూడా ఉంది. ఈవెన్ మీరు టోటల్ మీద మీరు బార్ కౌంటర్ లాగానన్నా ఏమన్నా హోమ్ థియేటర్ లాగానన్నా కూడా డిజైన్ చేసుకోవచ్చు మెట్ల సైడ్. సో టోటల్ పెంట్ హౌస్ మీద కూడా మనకు ఒక బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసినారు దీంట్లో. సో చాలా మంచి డూప్లెక్స్ హౌస్, అస్సలు మిస్ చేసుకోకండి. సో దీనికి మెయిన్ గా లొకేషన్ వచ్చేసి మనకి ఈసీఎల్ రాధికా థియేటర్ ఉంది కదా, దానికి ఆపోజిట్ లైన్ లో కాప్రా సైడ్ కి వచ్చే రూట్ లైన్ ఉంది. జస్ట్ రాధికాకి ఈ ఇల్లుకి డిస్టెన్స్ వచ్చేసి జస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్, 2 to 3 మధ్యలో ఉంటది అనమాట. సో ఇంత నియర్ బై కి మనకి డూప్లెక్స్ హౌస్ రేర్ వస్తాయి. చాలా మంది మాకు ఈసీఎల్ సైనిక్ పూరి సైడ్ హౌసెస్ ఉంటే చెప్పమన్నారు కదా. సో ఈ రోజు నియర్ బై వచ్చినాయి, తీసుకోండి. ఇంకా లేట్ చేస్తే మెల్లమెల్ల నాగారం, దమ్మాయి కూడా అటు సైడ్ కూడా పోవాల్సి వస్తుంది. మీ బడ్జెట్ లో ఉందంటే గిన ఒక్కసారి సైట్ విజిట్ కండి, 100% మీరు పర్చేజ్ చేసుకుంటారు ఒక్కసారి ఇల్లు చూస్తే. ఓకే, దీనికి సంబంధించిన కాంటాక్ట్ నంబరు, కాస్ట్ నేను అంతా కూడా కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. మీరు అల్లకేం చూసి కాల్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ హౌస్ ఏంటంటే మెయిన్ గా మనకి డెడ్ ఎండ్ లో ఉంది మంచిగా. సో కార్ పార్కింగ్ పరంగానే ఇవన్నీ కూడా మీకు ఏం ఇష్యూస్ ఉండవు. సో డెడ్ ఎండ్ లో ఉంది కాబట్టి మంచిగా పార్కింగ్ అనేది అటు వాళ్ళు ఇటు వాళ్ళు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకుంటే ఇంటి ముంగటనే మంచిగా 3-4 కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు, అంత స్పేస్ వస్తుంది. సో మనకి ఇల్లు విడుతూ కూడా వచ్చి రోడ్ ఫేసింగ్ వచ్చేసి కూడా ఎక్కువనే ఉంది ఫ్రెండ్. 160 గజాలు కాబట్టి మనకి ఎక్కువ వస్తుంది, లోపల కూడా మనకి ఎక్కువ వస్తుంది. సో ఇలా మనకి మంచి ఫెసిలిటీస్తో ఉన్న మంచి ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌస్ మిస్ చేసుకోకండి. ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి ఇక్కడ వాష్ ఏరియా సైడ్ ఉన్నామండి. ఇక్కడ మనకి బోరు, సంపు, మంచినీళ్ళకి సంబంధించి అన్ని కూడా ఇక్కడ మనకు ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం, అలానే మనకి టెర్రస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తా. చాలా బాగుంటుంది, పార్టీస్ లాగా ఏమైనా చేసుకోవడానికి కూడా టెర్రస్ మీద. ఇక్కడ చూసుకోవచ్చు మెట్ల సైడ్ మనకి మంచి స్ట్రిప్ లైట్స్ ఇచ్చారు. నైట్ టైంలో మనం ఒక లైట్ వేసుకుంటే అనేది మంచి వ్యూ లాగా కనిపిస్తుంది అనమాట మెట్ల సైడ్. ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి, కింగ్ సైజ్ బెడ్రూమ్ లో ఉంటుంది అనమాట గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి. దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇస్తున్నారు. సో మీరు గిన ఈసీఎల్ సైనిక్ పూరి సైడ్ ఏదైనా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్, అస్సలు మిస్ చేసుకోకండి. సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఎలా వస్తుందని మీరు చూసుకోవచ్చు. ఇలా ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇదంతా కూడా. సో ఇక్కడికి నేను మీకు ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను. సో ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్లే ముందు మనకి మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గరికి నిలబడితే మనకి టోటల్గా ఎలా కనిపిస్తుంది హాల్ అనేది మీకు చూపిస్తున్నా. ఇక్కడికి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. మనకు ఫస్ట్ ఫ్లోర్లో మంచిగా 3 బెడ్రూమ్లోకి 3 అటాచ్డ్ బాత్రూమ్లు వస్తున్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే విండోస్ వచ్చేసి మంచిగా యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. మంచిగా మనకి గ్రానైట్ ఫినిషింగ్ తోని సైడ్ లో కూడా మంచి లుక్ వస్తుంది విండోస్ కి కూడా. సో ఫుల్లీ సెక్యూరిటీతో ఇస్తున్నారు అనమాట, మెష్ డోర్స్ తో కూడా ఉంది అది విండోస్ లో. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించిన హాలు. ఇక్కడ మనకి 2 బాల్కనీలు వస్తున్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో. అది ఎలా వస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను మీకు. ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించిన హాలు. మనకి ఫాల్ సీలింగ్ కూడా చూసుకుంటే సో బెడ్రూమ్స్ కి, హాల్స్ కి అన్నిటి కూడా మంచిగా మ్యాచ్ అయ్యేటట్టు ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ ఇచ్చారు బిల్డరు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఒక బెడ్రూమ్ 1 అనుకోండి ఇది. సో ఇక్కడ మనకి విండోస్ ఇవన్నీ కూడా చూసుకోండి. ఇక్కడ మనకి కబోర్డ్స్ చేయించుకోవడానికి కూడా మీకు సపరేట్ గా ఇట్లా ఓన్లీ ఫ్రేమ్ వర్క్ ఒకటి చేయించుకుంటే చాలు. ఆల్రెడీ మనకి సెల్ఫ్లు, సజ్జాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి జస్ట్ ఫ్రేమ్ వర్క్ చేయించుకుంటే మీకు జస్ట్ తక్కువలో అయిపోతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్ కి సంబంధించి అటాచ్డ్ బాత్రూమ్. సో మీరు ఇంకోటి బాత్రూమ్ లో గమనిస్తే మనకి టైల్స్ అనేది టోటల్ గా ఫ్లోర్ వరకు వచ్చేసినాయి అనమాట. సో మొత్తం మీది వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేసిరు మంచిగా నీట్ గా. సో ఇది బెడ్రూమ్ వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా అనుకోండి, డ్రాయింగ్ రూమ్ లాగా వేసుకోవచ్చు ఈ బెడ్రూమ్. దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇస్తున్నారు. సో వెంటిలేషన్ పర్పస్ అయితే చాలా బాగుంది. ఈవెన్ మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మనకి వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుంది దీనికి, ఈ హౌస్ కి. సో ఈ బాత్రూమ్ చూసుకున్నారు కదా, నెక్స్ట్ ఇంకొక బాల్కనీ చూపిస్తా. ఇదే బెడ్రూమ్ కి అటాచ్డ్ గా ఇది ఒక బాల్కనీ అండి. సో మనకి నార్త్ ఈస్ట్ కూడా మనకు ఒక బాల్కనీ ఉండి ఓపెన్ స్పేస్ అనేది వదిలేరు. సో ఈ బెడ్రూమ్ నుంచి మనం ఇంకో బెడ్రూమ్కి వెళ్దాము, బెడ్రూమ్ 3 మనకు ఫస్ట్ ఫ్లోర్ లో. సో ఈ సైడ్ నుంచి చూసుకుంటే మనకు హాల్ ఎలా కనిపిస్తుంది అనేది చూసుకుందాము. మంచిగా ఉంది మనకి ఇక్కడికి కూడా హాల్ వ్యూ అనేది. సో ఇక్కడికి ఇది వచ్చేసి కింగ్ సైజ్ బెడ్రూమ్. ఇది కూడా మంచిగా పెద్ద సైజ్ లో ఉంది. ఇది మనకి
మంచిగా సెల్ఫ్లు ఇవన్నీ కూడా ఇచ్చినారు. ఈ బెడ్రూమ్ లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. లైటింగ్ అనేది కూడా చాలా అట్రాక్టివ్ అన్నమాట. సో అట్రాక్టివ్నెస్ అనేది ఈ లైటింగ్ తో చాలా బాగా ఇచ్చాడు బిల్డర్. సో ఇక్కడ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఎలా వస్తుంది అనేది చూసుకోండి. సో ఇక్కడికి ఇంకో బాల్కనీ అని చెప్పాను కదా, టోటల్ 2 బాల్కనీస్. సో ఇక్కడ మనకి ఇలా లెఫ్ట్ చూసుకుంటే ఇక్కడ సైడ్ ఇంకొక బాల్కనీ వస్తుంది. సో నేను చెప్పాను కదండి, వెంటిలేషన్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ వరకు కూడా ఉంటుంది అనమాట వెంటిలేషన్. ఇక్కడ మీకు ఎదురుగా వేరే వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇది డెడ్ ఎండ్ సైడ్ వస్తుంది కాబట్టి మంచిగా మీకు కార్ పార్కింగ్ పరంగా ఇవన్నీ కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు. రోడ్ కూడా మంచిగా 30 ఫీట్ల కంటే కొంచెం పెద్దగానే ఉంది. సో మంచిగా అడ్జస్ట్ చేసుకుంటే మంచిగా మనం బయటనే 2 నుంచి 3 కార్ పార్కింగ్లు పెట్టుకోవచ్చు. అలానే లోపల కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీకు టెర్రస్ మీద చెప్పాను కదా, చిన్న బార్ కౌంటర్ లాగా ఏదైనా సెట్ చేసుకోవచ్చు అని. లెఫ్ట్ సైడ్ ఏదైతే స్పేస్ కనిపిస్తుందో ఆ స్పేస్లో మీరు బార్ కౌంటర్ లాగా పెట్టుకొని మీరు అక్కడ మంచిగా టెర్రస్ మీద చిన్న పార్టీస్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్యామిలీ గ్యాదరింగ్ అవంతా. ఈవెన్ మన టెర్రస్ మీద కూడా మంచిగా కామన్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేసిరండి ఇక్కడ. ఇది మీరు చూసుకోవచ్చు. ఇది టెర్రస్ మీద మనకి కామన్ టాయిలెట్. ఇది మంచిగా స్పేస్ అనేది కూడా చాలా బాగుంది. సో విడ్త్ కూడా మంచిగా ఉంది. లోపల కూడా మంచిగా పెద్దగా ఉంది. చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడానికి టెర్రస్ మీద కూడా మీకు ఫ్యామిలీ గ్యాదరింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడికి మళ్ళీ ఇలా వెళ్తే మనకి ఇదంతా కూడా ఓపెన్ స్పేసే. అక్కడ చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారు మంచిగా. సో ఇది హౌస్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. Thanks for watching. Thank you. Please subscribe our channel, Show My Property. Thank you.